మన తెలుగు చాలా అందమైన భాష. అఫ్‌కోర్స్ ఎవరి మాతృభాష వాళ్ళకి అలానే అనిపిస్తుందేమో. అయితే విన్నంతనే మనసుకు ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని కలిగించే పద్యాలు ఒక్క తెలుగు భాషకే స్వంతం. ఈ రోజున తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అలాంటి అందమైన పద్యాన్ని ఒకదాన్ని గుర్తు చేసుకుందాం. సంగీత సాహిత్యాలు రెండిటి మీద మంచి పట్టున్న రామరాజభూషణుడు రచించిన ప్రబంధ కావ్యం 'వసుచరిత్ర'లోనిది ఈ పద్యం. ఒక ఛాయ ననపాయ పికగేయ సముదాయ మొక సీమ నానా మయూర నినదం ఒక వంక నకలంక మకరాంక హయహేష లొక క్రేవ వనదేవ యువతి గీతం ఒక చెంత సురకాంత లకరాంత తతనాద మొకదారి నవశారి కోదితంబు ఒక యోర పటుచారణ కుమార ఫణితంబులొక దండ నలిమండలి కలగానం ఒక్క మొగిమ్రోయ కదళీ గృహోపపన్న కిన్నెరీ బృంద బృంద సంగీత రీతి అమరునతివేల కోలాహలముల కలిమిన్ అధిప యోయద్రి కోలాహలాఖ్య మొక్కో. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.